ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. చూసారా పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో. ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను. ఇది ఫస్ట్ నుంచి జరిగిన కథ అంతా చెప్తాను చూడండి. మా ఫ్రెండ్స్ అయితే ఫంక్షన్ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళకి కలుద్దామని ఎంబీ మాల్కి వెళ్ళాను. సడన్గా వేరే మాల్ అనుకున్నారు, ఫస్ట్ లూలు మాల్ అనుకున్నారు, తర్వాత ఇక్కడ చెప్పారు. ఇక్కడ నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇందులో ఒక షాపింగ్ పెడతారు కదా, కలర్ బార్ స్టోర్ ఉంటే మనకి ఇట్లా ఫేస్కి అన్నీ చూపించాను. స్కిన్ టోన్ సరిపడా ఆ స్టోప్ క్రీమ్ అడిగితే అది చూపించండి. బట్ కాస్ట్ అయితే ఆఫర్ ఉందంట, 10 to 15%, 2000 చెప్పింది. మొత్తం నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను, అందులో ఒకటి ఫ్రీ అని చెప్పింది. 4000 సంథింగ్ పడింది. అమ్మో ఇంత కాస్ట్ మన వల్ల కాదని చెప్పేసి మళ్ళీ వదిలేసి వచ్చేసాను. వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళకి ఫ్యామిలీ వచ్చారనమాట. 5th ఫ్లోర్లో ఉన్నారని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. జస్ట్ పిల్లలు ఆడుకుంటున్నారని వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ 5th ఫ్లోర్ తర్వాత మేము వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ ప్లేస్కి అయితే వచ్చేస్తాము. నెక్స్ట్ ఆ రూమ్ అయితే చాలా చాలా బాగుంది. అది ఇండివిజువల్ హౌస్. అందులో మనకి ఎలా ఉందంటే సమ్ ఇల్లు అలాగా ఉందన్నమాట. సూపర్ అయితే ఉంది. బయట ఇలా ఉండింది అన్నీ. ఇక్కడ 2 స్టోర్స్కి కలిపి పెద్ద వాళ్ళకి ఉంది, మొక్కలు ఉన్నాయి. ఒక పాప ఆడుకుంటుందన్నమాట. వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళకి వేరే పోర్షన్ ఇచ్చారు. అన్నీ చిన్న చిన్న వీడియో తీసుకున్న ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ఆశ. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇలాంటిది మనకు అవ్వదు కదా. కనిపిస్తే మనం డెఫినెట్గా ఇలాంటి వీళ్ళ డెఫినెట్గా కట్టుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇల్లు కట్టడమే కాదు, మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా బాగుంది. నేను ఇంతకంటే మంచిగా చూసాను కానీ నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది. ఇలా ఇంకా డూప్లెక్స్ అనమాట, డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఇది. ఇలాంటిది ఇప్పుడు 2 crores పైన ఉంటుందేమో. హైదరాబాద్లో అన్ని కాస్ట్ పెరిగిపోయాయి కదా. పైన చూసారా, ఇక్కడ నేను కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో చూడండి. రీల్ ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. నేను ఆల్రెడీ మంచి యూస్లోనే వెళ్తుందనమాట. ఇక్కడ పైన 2 bedrooms ఉన్నాయి. ప్రతి రూమ్కి ఏసీ ఉంది. అంతా ఖాళీనే ఉంది. మరి ఇల్లు గెస్ట్ హౌస్ కింద ఇచ్చేస్తారో తెలియదు. ఆల్రెడీ ఇది 4th ఫ్లోర్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సూపర్ అయితే ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బెడ్రూమ్లో పడుకున్నాం అనమాట. తర్వాత నైట్ కొంచెం అట్లా ఫంక్షన్కి వెళ్ళి రెడీ అయిపోయి పడుకున్న సంగీత్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ రెడీ వచ్చి నేను ఎట్లా పడుకున్నాను నాకే తెలియదు. ఒక్క రూమ్లోనే నేను అసలు భయపడతా, బట్ ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా మంచి రిలాక్స్డ్గా పడుకున్నా. ఏసీ ఆన్ అయినట్టే లేదు, చాలా బాగుంది. అక్కడ అంతా బాత్రూమ్ అట్లా ఎలా ఉంది. తర్వాత సంగీత్కి వెళ్ళాం. అక్కడ అంత ఫుటేజ్ పట్టలేదు, మేబీ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. బయట ఇలా ఉంది నైట్ ఫంక్షన్ దగ్గర. వాళ్ళు చాలా నీట్గా ఇక్కడ టైల్స్ మొత్తం హ్యాండిల్స్ మిర్రర్స్ అన్నీ భలే క్లీన్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఓపిక అనమాట. అసలు నేను అంత ఇట్లా చేసేసాను. ఒక్క డేలో 4 dresses అయితే మార్చాను అనమాట. ఎందుకంటే అట్లా ఫంక్షన్స్ అలా 24 hours అనమాట. ముందు డే ఒక 12 hours, తర్వాత డే 12 hours అన్నట్టు ఫుల్ రెడీ అవ్వడం అలా అన్నట్టు. ముందు వాళ్ళు ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను వెళ్ళలేదు. బట్ మా పవన్ వర్మ వాళ్ళ డాక్టర్ ఫంక్షన్ అనమాట. వాళ్ళు ఈరోజు వెళ్ళి మనం లేట్గా లేచిన తర్వాత బయటకు వచ్చి చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎండ సూపర్ అయితే ఉన్నింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా ఉన్నింది. ఎదురుకుండా ఒక అపార్ట్మెంట్ ఉందన్నమాట. మేము రెడీ అయిపోయాము. నా లుక్ ఏందో అనేది అది రీల్లో పెట్టేసాను చూడండి. ఇది హౌస్ అనమాట. చాలా బాగుంది. దీన్ని జంపేటట్లా. నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మేము లేట్ అనుకుంటా, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. మేము ఫొటోస్ తీయించుకొని తనకి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి బయటకు వచ్చేసాం. తర్వాత లంచ్కి వచ్చాం. ఇక్కడ వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్ ఉంది. వీళ్ళల్లో ఇప్పుడు డెఫినెట్గా నాన్ వెజ్ చాలా బాగా పెడతారంట. మనం వెళ్ళాం కదా, వాళ్ళైతే ఇంట్రెస్టింగ్గా తిన్నారు. బట్ మన వెజ్ సింపుల్గా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మొత్తం అన్ని ఐటమ్స్, ఒక కర్రీ, ఒక 2 curries ఉన్నాయి, ఒక వంకాయ కర్రీ, అట్లా పప్పు ఉన్నింది, అట్లా సాంబారు రసం అన్నీ. తర్వాత ఒక బౌల్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్. తాంబూలం పెట్టారు. మనమైతే జాకెట్ ముక్క కూడా పెడతాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పర్ణికా వ్లాగ్స్. డెకరేషన్కి అయిన ప్లేస్లో మేము ఫొటోస్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిపి నేను కూడా తీసుకున్నాను. బట్ అందరూ వెళ్ళిపోయారండి. అప్పటికి క్లోజ్ అయిపోయిన వాళ్ళంతా డెకరేట్ చేసేసి వెళ్ళిపోయారు. ఫుడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇట్లా మంచిగా డెకరేట్ చేశారు కదా. 11కి అని పిలిచారు. 11కి వెళ్ళేస్తాం మా ఫ్రెండ్స్ అందరూ అనమాట. మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అట్లా నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఎక్కువ కలిసేదాన్ని కాదు, ఎందుకంటే నాకు పెద్ద అమ్మాయి ఉండేదాన్ని.
వాయిస్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా వాళ్ళ వైఫ్ అంతా బాగా రెడీ అయ్యారు. ఫైనల్గా ఫంక్షన్ అయితే సూపర్ అయింది. ఇట్లా జరిగింది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బ్యూటీ ఫ్రెండ్ అయితే కనిపించింది. తన పేరు వాళ్ళ రిలేటివ్ అనమాట. తనతో కూడా నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం అందరినీ మీట్ అయ్యేటప్పుడు చాలా హ్యాపీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగ్.